నమస్కారం. నమస్తే అమ్మ. హరి ఓం శివం. 19 19 నెంబర్. ఇప్పుడు ఏమిటి స్పెషల్ 19 నెంబర్‌కి చెప్పండి? 19 నెంబర్ అంటే 1 + 9 10, 1 హ్మ్. + 0 హ్మ్. 1. హ్మ్. అంటే మనం ఉన్న రంగంలో హ్మ్. నెంబర్ 1 పొజిషన్‌లో ఉండాలన్నా, అంటే ఓకే. మనం చేసే వ్యాపారంలో ఒక నెంబర్ 1 పొజిషన్, ఒక స్థాయికెళ్ళాలన్నా, హ్మ్. మన ఇంటి మీద విపరీతమైన నరదృష్టి, నరఘోష ఏదో ఉంది. చాలా మంది ఫీల్ అయ్యేది అదే. అవును. ఏదైనా కొంచెం డబ్బు సంపాదిస్తే వాళ్ళు ఏడ్చారు, వీళ్ళు ఏడ్చారు, మాకు దెబ్బలు తగిలియో లేకపోతే మాకు ఆ! జ్వరాలు వచ్చేసినాయో, చాలా మంది అలా ఫీల్ అవుతారు. నరదృష్టి అని చెప్పి విపరీతంగా డౌట్ పడుతూ ఉంటారు. వీటన్నిటికీ ఒకటే పరిష్కారం. మనకి హస్త సాముద్రికంలో ఉంగరం వేలు కింద ఉండే స్థానాన్ని రవి స్థానం అంటాం. ఓకే. ఓకే, ఇక్కడ 19 అని రెడ్ కలర్ పెన్తో రాసుకోవడం ద్వారా, 19 రెడ్ హ్మ్. కలర్ పెన్తో 19 అని రాసుకోవడం ద్వారా, హ్మ్. మనం ఇంతకు ముందేమో 15 గ్రీన్తో రాసుకోమని అవును. చెప్పాం. హ్మ్. ఇక్కడ హ్మ్. 19 ఏమో రెడ్తో రాయమన్నాం. హ్మ్. ఇమీడియట్గా డౌట్ వచ్చేస్తుంది. అవును. అదేంటి ఏంటి ఈ గురుగారు? రంగుల మహత్యం ఏమిటి అని. ఎగ్జాక్ట్లీ, ఎస్. హ్మ్. అంటే ఇక్కడ మనం 1 అంటే ఎవరు? సూర్యుడు అంటే హ్మ్. రాజు. హ్మ్. 9 అంటే కుజుడు ఓకే. అంటే ఎవరైనా సైన్యాధ్యక్షుడు. హ్మ్. అంటే వీళ్ళిద్దరూ ఉంటేనేగా హ్మ్. రాజ్యానికి ప్రొటెక్షన్. హ్మ్. హ్మ్. నెక్స్ట్ మనం ఏం చెప్పాము? ఎటువంటి నెగటివ్నైనా కూడా తిప్పి కొడుతుంది అన్నాం. హ్మ్. కాబట్టే రెడ్ కలర్ పెన్తో రాసుకోమని మనం మరీ చెప్తున్నాం. ఓకే. ఓకే, ఇక్కడ మనం చెప్పేది జస్ట్ 19 నెంబర్ రాయడం అనేది ఒక ప్రక్రియ అనుకోవద్దు. హ్మ్. మరీ చెప్తున్నాను నేను. అసలు ఇక్కడే అసలైన సైన్స్ అంతా దాగి ఉంది. హ్మ్. హ్మ్. ఎప్పుడైతే మనం పెన్ తీసుకొని ఇట్లా రాస్తున్నామో, హ్మ్. మనం ఎందుకు రాస్తున్నామో అది మన మైండ్లో ఉండాలి. మెదలాలి. హ్మ్. ఎన్నిసార్లు జరిగిపోనివ్వండి, అన్నిసార్లు రాయండి, అన్నిసార్లు అనుకోవాలి. అఫర్మేషన్ అనుకోండి. హ్మ్. ఓకే, నేను మీరు నెంబర్ 1 పొజిషన్‌కి ఎంత రావాలి. గట్టిగా మీరు హ్మ్. దీన్ని నమ్మి ఇక్కడ అఫర్మేషన్ చేస్తారో అంత ఫాస్ట్గా మీకు రిజల్ట్ వస్తుంది. ఓకే. ఇక్కడ దీని గురించి ఎన్నిసార్లు రాయాలి, ఎన్ని రోజులు చేయాలి అనేది పక్క పెట్టేసాను అసలు. హ్మ్. ఓకే, హ్మ్. హ్మ్. మీకు ఏమైనా ఖర్చు ఉందమ్మా చెప్పండి. అస్సలు. ఓకే, ఎటువంటి ఖర్చు లేని ఖర్చు పని. లేదు. హ్మ్. ఓకే, ప్లస్ మీకు చెప్పిన దాంట్లో ఎక్కడన్నా తేడా అనిపించిందా? హ్మ్. అంటే మనం చెప్పే శాస్త్రాలు హస్త సాముద్రికం రవిస్థానం యాక్టివేట్ చేస్తున్నాం, ఓకే. న్యూమరాలజీ ప్రకారం యాక్టివేట్ చేస్తున్నాం, హ్మ్. ఏ హ్మ్. నెంబర్స్తో యాక్టివేట్ చేస్తున్నాం, హ్మ్. వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి. హ్మ్. రవి అంటే 1, 1 + 9 1 వస్తుంది. అవును. 1తో మనం యాక్టివేట్ చేస్తున్నాం ఈ హ్మ్. స్థానాన్ని. హ్మ్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి? లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్లో ఈ అఫర్మేషన్ని ఇది రాసేటప్పుడు మనం పర్ఫెక్ట్గా మైండ్లో తలుచుకోవటం. ఖచ్చితంగా అనుకోని తీరాలి. ఎస్, హ్మ్. అసలు నేను చెప్తున్నా కదమ్మా, ఇదిగో ఈ సబ్జెక్ట్ని వాడి ఎంతమంది, ఓకే, అంటే అసలు ఇక ఏది లేదు నా జీవితంలో, అంతా అయిపోయింది హ్మ్. అని చెప్పి చనిపోవడానికి కిరోసిన్ డబ్బా తెచ్చుకున్న వాళ్ళు కూడా, అబ్బా! హ్మ్. ఏంటి ఈ నెంబర్ రాస్తేనే మనం ఏదో అయిపోద్దా అని అని అంటారు. అనుకొని హ్మ్. ఆగిపోయి తర్వాత రోజు నాతో మాట్లాడి హ్మ్. ఆయన విరమించుకున్నాడు. ఓకే. రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ ఓహ్! ఫ్రమ్ విజయనగరం. హ్మ్. హ్మ్. ఆయన ఫీడ్బ్యాక్ కాల్ కూడా మనకి ఇచ్చాడు. హ్మ్. చాలా అద్భుతంగా ఆయన యొక్క లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అయింది. హ్మ్. హ్మ్. అసలు ఎందుకు నాకు ఈ జీవితం వద్దు అనుకున్న వ్యక్తి జస్ట్ ఆ టైంలో, అంటే ఇంకొక 10 నిమిషాలు 15 నిమిషాలు చనిపోవాలనుకున్న వ్యక్తి ఈ వీడియో చూసి, ఏంటి ఈ నెంబర్ రాసుకుంటేనే మనం ఇట్లా మారిపోద్దా, అటువంటిప్పుడు నేను ఎందుకు చనిపోవాలి హ్మ్. హ్మ్. అని చెప్పి ఆగిపోయి ఆ వ్యక్తి యొక్క డెసిషన్ చేంజ్ చేసుకుని చూడండి. హ్మ్. అది కాదా నా జన్మధన్యం. ఈ హ్మ్. సబ్జెక్ట్ యొక్క గొప్పతనం అవును. అది అవును. కాదా. అంటే హ్మ్. ఇట్లాంటిది కొన్ని వందల ఉదాహరణలు ఉంటాయమ్మా. హ్మ్. ఓకే, కొన్ని బయటికి రావు. ఓకే, అందరూ నాకు ఫోన్ చేసి చెప్పలేకపోవచ్చు. అవును. బట్ ఒకటే చెప్తున్నా, హ్మ్. మీకు ప్రతిదీ అంటే టైం కూడా ఏమన్నా ఉంటుందా గురువుగారు? ఈ టైంలో రాసుకోవడం మంచిది అని అలా ఏమి లేదు, ఉండదు. అట్లా ఏం ఏ లేదు. టైంలో అయినా అట్లా ఏం లేదు. రాసుకోవచ్చు. అంటే హ్మ్. దీంట్లో ఏంటంటే మనం ఇంకా ముందు వెళ్ళే కొద్దీ హ్మ్. దీంట్లో, అంటే ఇప్పుడు నేను మీకు ఈ సబ్జెక్ట్ మొత్తం స్టెప్ బై స్టెప్ నేర్పుతానని చెప్తున్నా. హ్మ్. ఓకే, అవును. అవును. ముందు వెళ్ళే కొద్దీ మనం హ్మ్. అఫర్మేషన్స్, ఓకే, విజువలైజేషన్ పార్ట్, హ్మ్. అవన్నీ సైంటిఫిక్గా ఎందుకు రిలేటెడ్ మన హ్మ్. యొక్క ఉన్నత స్థితికి వెళ్తానికి, హ్మ్. హ్మ్. అవన్నీ ఏ టైంలో చేయాలో చెప్తా. హ్మ్. వీటికి టైం అంటూ ఏం లేదు. హ్మ్. ఒకటే గుర్తుపెట్టుకోండి. హ్మ్. బట్ ఇవి రాసేటప్పుడు మైండ్లో మనం పదే అఫర్మేషన్ అనుకోవటం. హ్మ్.
మన యొక్క అంటే దృఢ సంకల్పం మనకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే తీరిపోతున్నట్టుగా మనం దాన్ని ఊహించడం, దాన్ని విజువలైజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత గట్టిగా దృఢ సంకల్పంతో దాన్ని మనం అఫర్మేషన్ అనుకుంటామో అంత ఫాస్ట్గా మనకి రిజల్ట్ వస్తుంది. తప్పకుండా 19 నెంబర్ అంటే మనం సక్సెస్ కి ఒక బెస్ట్ మెట్ అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ మనం సక్సెస్ సాధించాలి అంటే 19 నెంబర్. అంటే మనం ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు, లేదా ఒక ప్రొఫెషన్ అయి అవును ఉండొచ్చు, అవును. మనం ఉన్న పొజిషన్ కన్నా పైకి వెళ్ళాలి అంటే 19 నెంబర్. చాలా మంది ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటారు, సాలరీ హైక్ కోసం ఎదురు చూస్తుంటారు. అవును. వాళ్ళందరికీ ఇదే అల్టిమేట్ అనమాట. ఒక తారక మంత్రం. తారక మంత్రం. దాంట్లో మీకు 3 సబ్జెక్టులు చెప్పా. 3 సబ్జెక్టులు కూడా అక్కడ ఉన్న లాజిక్ అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకొని మీ మైండ్లోకి వెళ్ళా అంటే ఎవరైతే రియల్గా పాపం చదువుకోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు నేను చెప్పింది గుడ్డిగా నమ్మండి అంతే, ఇంక వేరేది వద్దు. కొంతమంది చదువుకునే వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు లాజిక్ అర్థం చేసుకోండి. ఇక్కడ రాసేటప్పుడు అఫర్మేషన్ మనం మైండ్లోకి ఎక్కిస్తున్నాం. ఆ మైండ్ ఎంత పవర్ఫుల్గా ఆలోచిస్తే మీ యొక్క కోరిక అంత అద్భుతంగా జరుగుద్ది. మీకు పోయే కొద్దీ మీకు అసలు అఫర్మేషన్ విజువలైజేషన్ పార్ట్లో మీకు అసలు మెడిటేషన్ ఎందుకు చేయాలి, మెడిటేషన్లో మైండ్ యొక్క ఫ్రీక్వెన్సీ ఏ వేవ్ లెంత్లో ఉంటుంది, మీకు ఆ వేవ్ లెంత్లో ఉంటే ఎందుకు రిజల్ట్ వస్తుందని కూడా సైంటిఫిక్గా టోటల్ సైంటిఫిక్గా చెప్తా ఈ సబ్జెక్ట్. ఓకే, ప్రతిదీ మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. కాబట్టి నన్ను నమ్మి గుడ్డిగా నమ్మి ఇవన్నీ ఫాలో అవ్వండి. తర్వాత మీకు సైన్స్ ఏంటో, దీని వెనకాల ఉన్న సైన్స్ ఏంటో మొత్తం క్లియర్గా. ఓకే, చాలా చాలా చక్కగా చెప్పారు.